ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈరోజు గుంటూరు విజయవాడ హైవే పైన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురవటం జరిగింది. స్టీరింగ్ అనేది ఒక్కసారిగా కూడా స్టక్ అవడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి దానిని రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో బస్సుకి ముందు భాగం కొంత డ్యామేజ్ అయినప్పటికీ ప్రయాణికులు ఎవరికి కూడా గాయాలు అవ్వలేదనే విధంగా కూడా ఆ డ్రైవర్ వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని చింట్రా ఊరిలో మంత్రి నాదెళ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి వాట్సాప్కి హాయ్ అనే మెసేజ్ చేస్తే చాలు, అధికారులే వెంటనే రెస్పాండ్ అయ్యి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకుంటారనే విధంగా కూడా ఆయన తెలపడం జరిగింది. ఈ పథకానికి సంబంధించినటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం 17% తేమ లోపు ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా కొనుగోలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా ఆయన వివరించారు. మరో అంశం పెదకూరపాడు నియోజకవర్గంలో చైతన్య గోదావరి బ్యాంకులో గత సంవత్సరం జరిగినటువంటి గోల్డ్ అప్రజెంటివ్ సంబంధించినటువంటి స్కామ్లో ఈరోజు బాధితులందరికీ కూడా డబ్బులు చెల్లించారు బ్యాంక్ అధికారులు. మరో అంశం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు గ్రామంలో పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టడం జరిగింది. తమకు మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించినటువంటి అంశాలు అమలు కావట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. అయితే వంటశాలలో ఉండేటటువంటి పనిచేసేటటువంటి వాళ్ళకి సరైనటువంటి జీతాలు చెల్లింపులు జరగకపోవడంతోనే వాళ్ళు వంటలు వండట్లేదు అనే విధంగా కూడా ఉపాధ్యాయులు వివరణ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి బయట నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి వారికి పెడుతున్నాం అనే విధంగా కూడా ఉపాధ్యాయులు తెలిపారు. అయితే వెంటనే దీనికి సంబంధించిన దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది.